ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కారణంగానే కాన్స్టెంట్ గా తాను అభివృద్ధి చెందాలి, తాను బాగా అవ్వాలి. ఇదే మనని స్వల్పంగా చేస్తోంది మనస్సుని. దీని కారణంగానే యాక్టివిటీ కూడా ఆ యాక్టివిటీ ఎంతో విశాలంగా ఉన్నా అది పాలిటిక్స్ పొలిటిక్స్ తోటి సైన్స్ తోటి నిండిపోయి ఉన్నా సరే, కళ, రీసెర్చ్ మీరు ఏం చేసినా సరే అక్కడ సంకుచితత్వం అన్నది ఆలోచనలో ఉంది. ఒక రకమైన లోతు లేనితనం ఉంది. అదే మనని వినాశనం వైపు తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే ఈ అవగాహన అన్నది సంపూర్ణమైనటువంటి మనస్సు యొక్క అవగాహన వస్తుందో, అన్కాన్షియస్ గా కాన్షియస్ గా కూడా అప్పుడే మైండ్ యొక్క పునరుత్పత్తి మొదలవుతుంది. అంటే నేను చాలా సంకుచితంగా స్వార్థంగా ఉన్నానని తెలిసినప్పుడే రీజనరేషన్ మొదలవుతుంది. మనందరం ఏమనుకుంటామంటే మన కోసం మనం ఆలోచించడం అంటే చాలా అడ్వాన్స్డ్ విషయం, నేనే చాలా తెలివైన వాడిని, చాలా ప్లాన్లు వేసేసుకుంటున్నానని. కానీ మనస్సు కుంచుకుపోతుంది, వినాశనం అయిపోతుంది అనే విషయం మనం గమనించట్లేదు. మన ఏం పని చేసినా మనకు అందులో సెల్ఫ్ ఇంట్రెస్టే ఉంటుంది. అదే మనని కుంచుకుపోయేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే అది అబ్జర్వ్ చేస్తామో అప్పుడు మనస్సు తెలియకుండా తెలిసిగా అబ్జర్వ్ చేసినప్పుడే, దాన్ని అవగాహన చేసుకున్నప్పుడే ప్రతి పని నేను స్వార్థంతో చేస్తున్నానని మైండ్ రీజనరేషన్ మొదలవుతుంది. అంటే మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది. ప్రాపంచికత్వం అన్నది శాపం ఈ మోడర్న్ జనరేషన్కి అని తండ్రి అన్నాడు. ప్రాపంచిక వస్తువులతోనే మనస్సు ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. అది ఎప్పుడు కూడా సీరియస్ విషయాలకు అవకాశం ఇవ్వట్లేదు. అంటే ఈ జనరేషన్ మిగతా జనరేషన్స్ లాగా, అంటే ఈ జనరేషన్ కూడా మిగతా వాటిలాగే ఉంది. ప్రాపంచిక విషయాలన్నవి కేవలంగా రిఫ్రిజిరేటర్స్ కావు, సిల్క్ షర్ట్స్ కావు, ఎయిర్‌ప్లేన్స్ కావు, టెలివిజన్ సీట్స్, ఇవన్నిటితోటి అంటే వరల్డ్లీ థింగ్స్ అంటే ఏంటి? రెఫ్రిజిరేటరు, సిల్క్ షర్టులు, ఎయిర్‌ప్లేన్స్, టెలివిజన్స్, ఇవన్నిటితో మన జీవితం నిండింది. వీటన్ని ఆదర్శాలు, పవర్ కోరుతూ ఉంటాం. వ్యక్తిగతంగా కానీ, కలెక్టివ్‌గా కానీ భద్రంగా ఉండాలని. ఈ జగత్తులో గాని, రాబోయే జగత్తులో గాని ఈ కోరిక కూడా. ఇదంతా మనస్సుని వినాశనం చేస్తోంది. మనకి మనస్సుని డీకే అంటే కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఈ వినాశనం చేయడం అన్న సమస్య అవగాహన చేసుకోవాలి స్టార్టింగ్లోనే, తన యవ్వనంలోనే. భౌతికంగా పూర్తిగా కృషించాక కాదు. అయితే మాకు ఏ హోపు లేదంటారా? ఏమీ లేదు. ఇట్స్ మోర్ ఆర్డ్యుయస్ టు స్టాప్ ద మైండ్స్ డిటేరియేషన్. మా ఏజ్లో మనస్సు యొక్క డిటేరియేషన్ ఆపడం చాలా కష్టం. టు బ్రింగ్ అబౌట్ ఎ రాడికల్ చేంజ్ అంటే మౌలికమైన మార్పు మన జీవిత విధానంలో తేవాలంటే అక్కడ అవేర్నెస్ అన్నది చాలా ఎక్కువగా ఉండాలి. ఒక లోతైనటువంటి ఫీలింగ్ ఉండాలి. అదే ప్రేమ. లవ్ అన్నది ఎప్పుడైతే ఉందో అన్ని సంభవమే. అంటే ఈ ఏజ్లో కూడా మళ్ళీ బాగా పైకి రావడం సంభవమే. అంటే ఏంటంటే స్వార్థం అన్నది వదిలేస్తే ఉండేదే ప్రేమ. ఆ స్వార్థం వల్లే మన అందరమును శుష్కమైన జీవితం గడుపుతున్నాం, ప్రేమరహిత జీవితం. ఆ స్వార్థం మనిషిని కృషించేటట్టు చేస్తుంది. అది మనకి తెలియకుండా ఎంత నవీన నాగరికత ప్రకారం ఎంత స్వార్థపరులైతే అంత గొప్పవాళ్ళన భావం పేరుకుపోయింది. దానివల్ల మనకి మన వినాశనాన్ని మనమే తెచ్చుకుంటున్నామని మనకు తెలియట్లేదు. అర్థమైంది కదండి? అందరికీ అర్థమైందా? రామబుద్రి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నారమ్మా, అర్థమైందమ్మా. నమస్తే మేడం, ఉన్నానండి. ఉహు.
చెప్తారా? మీకు ఏమైనా అర్థమైందా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది చాలా ముఖ్యమైన విషయమే, మనందరం గమనించిన విషయం. అవును మేడం. అంటే అదే మేడం. అంటే ఎప్పుడు నేను నాది అనే ఆలోచన ద్వారా తన వరకు అంటే ఒక గిరి గీసుకొని తనలో తాను అంటే అంటే తన నేను, నా కుటుంబం, తన కుటుంబం, నా వాళ్ళు, నా ఇల్లు, ఆ! నా వస్తువులు, నా ఉత్సాహాలు ఇవే, నా సంతోషాలు, నా భద్రత ఇవే, నా అవును మేడం. ముసలితనంలో భద్రత, వీటితోటే మనం నిండిపోయి ఉంటున్నాం. అవును మేడం. దాని వలన ఏమవుతుందంటే అంటే ఒక బే అంటే ఉన్న అంటే విస్తృతి అంటే ఆలోచన విస్తృతి అనేది పెరగక అక్కడికక్కడనే ఆ ఆ స్వార్థంతో కూడిన విషయాల వలన పంజరంలో ఉన్నట్టు అక్కడికక్కడ ఉంటున్నాం, మనస్సు జైల్లో పంజరంలో ఉంటుంది. అవును మేడం. పంజరంలో ఉన్నట్టుండి అలాగనే జీవితం గడిపేసి వెళ్ళిపోతున్నాము అనేది చెప్తున్నారు గురువు గారు. దాన్ని అంటే దాని దాని నుంచి బయటికి వచ్చి చూడగలిగితే అది విశాలత్వం తోటి కూడిన దాన్ని అవగాహన చేసుకోవాలి. మనస్సు ఎప్పుడు స్వార్థపూరితమైన దాంతో ఉండిపోతుందని, ఆ మనస్సు యొక్క ఉమ్, జీవించే విధానాన్ని అవగాహన అవును చేసుకున్నప్పుడు అందులోంచి మనం ఉమ్, బయటపడగలం. అవును మేడం. అంటే అదే మేడం. అంటే గిరి గీసుకొని ఉండడం వలన అక్కడికక్కడనే నశించిపోయే పరిస్థితి ఏర్పడిపోతుంది. అంటే మనసు వినాశనం అవుతుంది. అవును మేడం. అవును మేడం. అంటే ఆ విశాలత్వంలోకి రాలేని స్థితిలో అక్కడికక్కడనే ఇదైపోతుందనేది చెప్తున్నారు. దాని నుంచి బయటకొస్తే అంటే ఇప్పుడు థాట్, థింకింగ్ అనేది చెప్తున్నారు. థింకింగ్ అంటే ప్రజెంట్ మూమెంట్‌కి సంబంధించిన థింకింగ్ అనేది చెప్తున్నారు. థాట్ అంటే అన్నిటిని కలుపుకొని ఒక సెల్ఫిష్‌గా ఇది చేసే విధానాన్ని థాట్ అని చెప్తున్నారా మేడం ఇక్కడ? అంటే రైట్ థింకింగ్ అనడానికి, రైట్ థాట్కి ఏంటంటే, థాట్ పాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్ థింకింగ్ అనేది ప్రజెంట్కి సంబంధించింది. అదే గతంలో మేడం. ఉన్నది గతం మీద ఆధారపడింది ఎప్పుడు సృజనాత్మకంగా ఉండదు. హ్మ్. గతం గతం ఉంది అంటే ఇంకా అంటే ఎంతసేపు దానికి సంబంధించిన ఆ ఆలోచన దాన్ని ఎట్లా అధిగమించాలి లేకపోతే ఇది చేయాలి అనే థింకింగ్ తోటే ఉంటుంది. అంటే నా నేను గతంలో ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇది కావాలి, భవిష్యత్తులో ఏమవుతానో ఇంక ఇదే అంటే మూడు వచ్చి చేరిపోతున్నాయి. అంటే గతం, భవిష్యత్తు, వర్తమానం మూడు కలగలిసి మనిషిని ఆందోళనకు గురి చేసి కాదండి, థాట్ అన్నది గతానికి చెందింది. ఏ? ఆ గతం యొక్క మీద బేస్ చేసుకున్న థాట్ ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ ని ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు. అవి కలగలుపులు ఓకే మేడం. అవన్నీ కాదు అక్కడ. విషయం ఏంటంటే, గతంతో ఎప్పుడైతే గతం మీద ఆధారపడిన ఆలోచన ఎప్పుడు సంకుచితంగా ఉంటుంది. ఓకే మేడం. అందువల్ల ఏంటంటే, ఈ స్వార్థం అనేది ఏదైతే ప్రజలు ఇప్పుడే కాదు, అన్ని జనరేషన్స్ అలాగే ఉన్నాయి. ఏ జనరేషన్లో అయినా ఎప్పుడైతే మనిషి యొక్క మనసు సెల్ఫ్ ఇంట్రెస్ట్తో నిండిపోతుందో, ఆ మనసు ఎప్పుడు నశించే వైపే వెళ్తుంది అని చెప్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు మేడం. అంటే ప్రజెంట్ లో ఉండడమే నిజమైన ప్రజెంట్ జీవితం లో అనేది. ఉండడం అని కాదండి, మనసు ఎంత స్వార్థపూరితంగా ఉంది అని దాన్ని అవగాహన చేసుకున్నప్పుడే అందులోంచి బయటపడగలం. ఆ ఉమ్, స్వార్థపూరితంగా ఉంది అన్నది ఎప్పుడైతే అది ఎంత సంకుచితంగా నేరోగా అయిపోతుంది అన్నది మనం అవగాహన చేసుకున్నప్పుడు, జడ్జిమెంట్ లేకుండా, లేకపోతే ఖండించకుండా, అప్పుడు మనం అందులోంచి బయటపడగలం. ఆ సంపూర్ణత్వాన్ని అవగాహన చేసుకోవాలి. మనస్సు పనిచేసే తీరు సెల్ఫ్, అదే మనం నేను అనుకుంటున్నాం. అవును మేడం.
ఓకే ఇంకెవరికైనా మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రమణ, ఈశ్వర్ గారు, నాయుడు గారు, రాధ గారు, ఇంకెవరు, లక్ష్మి గారు, ఎవరికైనా ఏమైనా, అనుపమ గారు, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? అంటే మనం ఏదైతే చిన్నపిల్లలకు కూడా గొప్పదని నేర్పిస్తూ ఉంటామో, నువ్వు నీ కోసం చూడు, నీ ఆలోచన, నీ అభివృద్ధి, నువ్వు నీ సంగతే చూడు, ఇలాగా మనం ప్రతి క్షణం స్వార్థంతో జీవించడం వల్ల మనస్సు వినాశనం వైపు వెళ్ళిపోతుంది. అది మనం అవగాహన చేసుకుంటే అప్పుడు అందులోంచి బయటపడగలం. సంపూర్ణ అవగాహన. స్వార్థం మనిషిని కృషించడానికి కారణం అవుతుంది. నమస్కారం. ఏంటి? చెప్పండి. లక్ష్మి అమ్మా నమస్తే అమ్మా. అదే యాక్చువల్లీ నేను మాట్లాడాల్సింది ఏంటంటే మనసు అదే గతపు ఆలోచనలో ఉండిపోవడం వలన మనకి ఈ రైట్ థింకింగ్ అనేది రావట్లేదమ్మా. ఈ రైట్ థింకింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ క్షణం గురించి ఆలోచించడం అనేది రాకపోవడం కారణం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను లెసన్ మన ఇది వింటున్నానమ్మా. వినేటప్పుడు ఏమొస్తుందంటే ఏదో ఒక ఆలోచన వస్తే ఆలోచన వైపు వెళ్ళిపోతున్నాను, కానీ ఇటువైపు రావట్లేదు. అంటే మనసు ప్రొజెక్షన్లోకి వెళ్ళిపోవడం వలన మనం రైట్ థింకింగ్ లోకి రాలేకపోతాం, నాకు అర్థం అవుతుందమ్మా. మనసు ఎప్పుడు తాను తాను అని తన కోసమే, నా కష్టం, నా బాధ, ఇంకొకరి కోసం మనం ఆలోచించం. ఎప్పుడు నేను, నాకు, దానివల్లే కృషించడం అది అయిపోతుంది. అదే నేనే కరెక్ట్, నేను చేసిందే రైట్, అది ఎవరికి ఎంత మంది నేనే కరెక్ట్ అని చెప్పినా ఒకటి, నాకేమిటి లాభం, నాకు ఏది రక్షణ, నేనేది భద్రంగా ఎలా ఉంటాను, అన్ని టైంలో నేను కోసం ఆలోచించడం, అవునమ్మా. అది స్వార్థం. ఆ స్వార్థం ఏం చేస్తుంది? కృషించేటట్టు చేస్తుంది. అవునమ్మా. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నాకు మీరు ఒకసారి అన్నమాట గుర్తొచ్చి దాని గురించి కొంచెం అవగాహన వచ్చిందని చెప్పడానికి మాట్లాడుతున్నాను. చెప్పండి. అది అహంకారం ఎక్కువ ఉందండి అని, అంటే మీరు అన్నందుకు తప్పుపడుతున్నట్టు కాదు. అవును. అదే ఎందుకుంది, మీరు నన్ను అన్నారంటే తప్పనిసరిగా ఏదో ఉంది అని చెప్పి చాలా రోజులు ఆలోచించిన తర్వాత 1 సంవత్సరం అయింది ఇప్పుడు. అంటే మీకు నాకు మధ్యన ఈ జూమ్ మీటింగ్లో మాట్లాడినప్పుడు మీరు అన్నారు. ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది. ఆ అర్థం అనేది అంటే నా లోపల నుంచి వచ్చింది. ఏం అర్థం అంటే, ఇప్పుడు నా చుట్టూరు ఉన్నవాళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు. అంటే తక్కువ అంటే ఆస్తిపాస్తుల్లో, అదే అర్థమైంది. లేదంటే ఇంకో స్త్రీ అవగాహనలో, సంబంధంలో, జ్ఞానంలో. ఆ! జ్ఞానంలో, తర్వాత నా అంత తెలివి వాళ్ళకు లేదనే ఉద్దేశము. కరెక్ట్. ఇవన్నీ ఉండడం వల్లనే అందరూ నా నుండి దూరం జరిగారు అనే విషయం నాకు అర్థమైంది. కరెక్ట్ అండి, కరెక్ట్ గా చెప్పారు. ఆ! ఈ మనిషి మీరే కాదు, ఎక్కువ మంది, నేను చాలా స్పెషల్, నా ఆలోచన చాలా హ్మ్. గొప్పది, నా జ్ఞానం చాలా గొప్పది, ఇలాంటి తెలియని ఎన్నో ఆలోచనలతో ఉండబట్టే వాళ్ళు ఇతరులకు దూరం అయిపోతున్నారు. పైగా ఆ దూరం అవ్వడం వాళ్ళు కారణం అంటారు, ఇతరులు కారణం అంటారు. అది కూడా మనకి ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఏమీ ఆనందం లేకుండా జీవిస్తూ ఉంటాం. ప్రేమ ఉండదు కదా. ఎప్పుడు స్వార్థం లేకపోతే అక్కడ ప్రేమ వస్తుంది. అది బాగా చెప్పారు. మీదే కాదు, అందరిది ఇది సమస్యే. అది తెలుసుకోవడం వల్ల హ్మ్. అందులోంచి బయటపడగలం. ఇప్పుడు అర్థమైన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అవును తప్పు నాది గూడా ఉంది. అంటే తప్పు నాది, వాళ్ళది అని అనట్లేదు గానీ, ఇలా ఈ యొక్క పరిస్థితులు నేను అర్థం చేసుకోకుండా, అంటే అవతలి వాళ్ళు గూడా మనకంటే ఏమీ తక్కువ కాదు అనే అది భావన లేకుండా ఉండడం వల్లనే ఎవరు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అనేది అర్థమైంది. ఇప్పుడు దాన్ని నేను సరి చేయలేను.
చేయగలం. ఎందుకంటే తెలియకుండా ఎప్పుడైతే మనం గాలిపటం ఆ లేదు. భావనని ఇవే కదా నన్ను ఇలా చేస్తున్నాయి గనక అని మీరు అవేర్నెస్ పెంచుకుంటూ ఉంటే, ఎరుకతో చూస్తే అందులోంచి బయటపడిపోగలరు. ఆ! కరెక్ట్. ఇందులోంచి నేను బయటకొచ్చాను. ఉమ్. కానీ ఇప్పుడు ఆ చెడిపోయిన సంబంధాల్ని నేను బాగు చేయలేకపోతున్నాను. అయిపోతాయి వాటంతట మీరేం చెయ్యక్కర్లే. మీరు ప్రేమతో ఉంటే వాటంతట అవే అన్ని బాగవుతాయి. మనం వేరే చెయ్యాలని పెట్టుకోక్కర్లే. హ్మ్. కానీ ఇంట్లో ఉన్నవాళ్ళంటే అర్థం చేసుకుంటారండి. కానీ ఎక్కడి బయట వాళ్ళకి వాళ్ళకి మనం వస్తుందండి. ఏమాత్రం ఇప్పుడు మనలో మార్పు రాగానే, మనలో ప్రేమ అన్నది రాగానే అది స్పందన అందరికీ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే తెలుస్తుంది. హ్మ్. కానీ ఒకటైతే గమనించానండి లక్ష్మి గారు. ఉమ్. ఈవెన్ ఇంట్లో పని చేసే పనమ్మాయి దగ్గర నుంచి నాతో ఉమ్. మాట్లాడిన మా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అని నేను అనుకోని వాళ్ళతో మాట్లాడిన వాళ్ళందరూ గూడా మనసులో మాత్రం ఏదో నా మీద ప్రేమ ఉందనే నాకనిపిస్తది. ఉన్నది కానీ వాళ్ళు నేను వినండి. మాట్లాడడానికి మనం ఆ ప్రేమ తీసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. అది స్వార్థం పోతే గాని ఆ ప్రేమను తీసుకోలేం. ఆ! అది. మనం ఎలా ఉన్నామో ఇప్పుడిక్కడ వాళ్ళు స్వార్థంగా ఉన్నారని మనం ఆపాదిస్తూ ఉంటాం తెలియకుండానే. హ్మ్. అదండి. ఇదొకటి కొంచెం నాకు ఇప్పుడిప్పుడు చాలా చాలా అర్థమైంది. ముఖ్యమైన విషయం చెప్పారు. కానీ ఎరుకతో ఉంటే ఆ స్వార్థం రాకుండా ఉండి మీరు మళ్ళీ ఆ ప్రేమ స్థితికొస్తారు. సహజమే. మనం వేరేగా ప్రేమను తెచ్చుకోక్కర్లేదండి. ఇవన్నీ తీసేస్తే ప్రేమ షైన్ అయిపోతుంది. మన ద్వారా ప్రకాశిస్తుందది. అసూయ ఇవన్నీ సెల్ఫ్ సెంటర్డ్‌నెస్‌ని తీసేసామనుకోండి, ఎప్పుడు నేను ఒక 10 మాటలు 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే 9 నిమిషాల 55 9 సెకండ్లు కూడా తన కోసమే మాట్లాడతారు. నేనింత, నేనంత, నేనిచ్చేసాను, నేనది చేశాను, నాకింత ఇంపార్టెన్స్ ఉంది, నాకంతే. ఇంత ఇలాగ మనం నేనుతో నిండిపోతున్నాం. దానివల్ల మన మనసు కృషించిపోతుంది. హ్మ్. అర్థమైంది ఇంకొకటి కదా! రాధగారు బాగా ఈ మధ్య చెప్పారు. ఈ మధ్య నాకొక ఫ్రెండు మాట్లాడుతూ ఆవిడేం జెప్పింది అంటే, ఎవరితో మాట్లాడినా అందరితో అందరిని పలకరిస్తాను. కానీ 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు. నీకు తెలియట్లేదు. ఎక్కువ మాట్లాడడం వల్ల కుటుంబ విషయాలు మీరు బాగున్నారా? మీ మనవళ్ళెలా ఉన్నారు? లేకుంటే కోడళ్ళెలా ఉన్నారు? ఇలాంటివన్నీ మాట్లాడడం వల్ల అవతలి వాళ్ళకి దానికి జవాబివ్వడం ఇష్టం ఉండట్లేదు. అదే కాదండి. ఇంకా, ఇంకా లోతుగా చెప్పాలంటే, మనము హ్మ్. ప్రేమని ఇచ్చే సెంటర్‌గా తయారవ్వాలి తప్ప, నేనెక్కడికెళ్ళినా ఇవ్వడానికే వచ్చాను. నేనేమి ఇవ్వగలను? నా ప్రేమ ఇవ్వగలను. అనంతమైన సాగరం అది. అందుకని నేను ప్రేమని ఇవ్వడానికే వెళ్తాను ఎక్కడైనా అన్న భావంతో మీరుంటారనుకోండి, మీరు హర్ట్ అవ్వరు. మిమ్మల్ని అవమానించినా హ్మ్. మీరు హర్ట్ అవ్వరు. ఇప్పుడిప్పుడు కొంచెం ఆ స్థాయికి వస్తున్నట్టు నాకనిపిస్తుంది. అంటే ఎవరు ఏ విధంగా బిహేవ్ జేసినా, ఏం ఇప్పుడు జేసినా చూడండి ఇంకొకటి నన్నందరూ చాలా ముఖ్యం అనుకోవాలి. అదొక పెద్ద హ్మ్. శత్రుభావం మన మనసులో తిష్ట వేసి కూర్చుంటుంది. అందువల్ల కూడా మనం ప్రేమరహితంగా జీవిస్తాం. హ్మ్. ఇంకొకరిలో ఉన్న గొప్పతనాన్ని చూడలేకపోతున్నాం. తర్వాత మనం కృషించిపోతున్నాం. ఇన్ని నష్టాలు హ్మ్. మనకు జరుగుతున్నాయని మనకు తెలియవు. అందరూ నేను తెలీదు. గొప్ప అనుకోవాలి. ఏమిటి లాభం మనకి? ఒకవైపు మనసు కృషించిపోతోంది. హ్మ్. అదేండి. ఇది ఇప్పటి అవగాహన వరకైతే చేసుకుంటే ఆ బిహేవియర్ లోంచి దూరం అవుతాం. అదే. అవగాహన వచ్చింది గానీ, ఒక్కొక్కసారి మనసు మళ్ళీ ఏం జెప్తుంది, ఎంతసేపు నువ్వైనా అడ్జస్ట్ అవ్వడం. అవతలి వాళ్ళెవరు అడ్జస్ట్ అవ్వరా అని అంటది. అదే చెప్పారు మళ్ళీ కదా! వచ్చి వీళ్ళతో కాంటాక్ట్‌లో కూడా స్వార్థం. వీళ్ళ వల్ల లాభం ఉంటే వీళ్ళతో కాంటాక్ట్‌లో ఉంటాం. ఆ సంబంధ హ్మ్. బాంధవ్యాల్లో స్వార్థం. ఐడియాస్ నాకు నచ్చి నాకు బాగా హెల్ప్ అయిన ఐడియాసే పట్టుకుంటాను. నాకేమి హ్మ్. భద్రతనిస్తున్నాయో ఇలాంటి స్వార్థంతో నిండిపోవడం బట్టి అస్సలు నాకు పనికిరాని వాళ్ళని పలకరించినైనా పలకరించం. అలాంటి ఒక స్వార్థం మనందరిలో ఉండబట్టే అన్ని విషయాలలో
మనం అందరికంటే నేను చాలా ఇంపార్టెంట్ అనో వేరే జబ్బు ఉంటుంది మనకి. ఆ జబ్బే మనని కృషింపచేస్తుంది. మూలన ఉన్నటువంటి ముష్టివాడికి కూడా తాను చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇదో జబ్బు. అది జబ్బు అని మనకు తెలియదు. ఈ పెద్ద జబ్బులోంచి ఇప్పుడు బయటపడాలి. ఇదే అవును పెద్ద రోగం మనకి. అవును ఇది బయటపడితేనే ఎన్లైట్మెంట్ వచ్చినట్ట అండి? అది వేరే సంగతి. ముందు బయటపడడం ఏం వస్తుందో అప్పుడు అర్థమైపోతుంది. ఆ, మనకే తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాము, కానీ మనకి అవతలి వాళ్ళు తెలియకుండానే మన వినాశనం మనం తెచ్చుకుంటున్నాం. ఏదైతే మనం చాలా గ్రేట్ అనుకుంటున్నామో అవన్నీ మన వినాశనం వైపే తీసుకెళ్తున్నాయి. అక్కడున్న అందరిలోకి నేను ముఖ్యం. ఇదో జబ్బు మనకి. ఉమ్, నేను స్పెషల్. ఓకే, అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాయుడు గారు, ఈశ్వర్ దేవ్ మాట్లాడారు, రమణ. అర్థమైందమ్మా. లేదమ్మా, అర్థం. ఓకే, క్లోజ్ చేద్దామా? ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారు? రమణ. లేదమ్మా, అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు ఆ మనసు యొక్క మాయ ఏ క్షణంలోనైనా వదలదు అనే విషయం బోధపడిందమ్మా బాగా. అది ఏదో ఒక వదులుతుంది సందర్భంలో. ఎరుక వల్ల. అవునమ్మా. అది ఇప్పుడు అది ప్రమాదకరంగానే ఉంటది. దాన్ని గమనించలేకపోతే ఆ మాయలోనే ఉంటామనే విషయం అందుకే ఎరుకతో ఉంటేనే ఇవన్నీ చూసుకుని, మనతోటి ఎరుకతో ఉన్నాం అనుకోండి, ఓ పాము వచ్చి మనకి కరవలే. లేకపోతే అవునమ్మా. మనం ఎరుకలో లేకపోతే అది వచ్చి కరిచేస్తుంది. అలాగే ఇలాంటివన్నీ పాముల కంటే డేంజరస్. ఈ ఆలోచనలు వచ్చి మనని కరవలేవు మనం ఎరుకతో ఉంటే. ఓకే, అందరికీ నమస్కారం. ముగించినా ఇది జబ్బని మనకు తెలియట్లేదు. అది మన ఎంత కృషింప చేస్తుందో మనకు తెలియట్లేదు. అవునమ్మా. మాట్లాడితే నేను ఇంపార్టెంట్ ఎక్కడో ఒక దగ్గర డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అదే మాట్లాడతారు అందరూ. అవునమ్మా. అవునమ్మా, అర్థమవుతుంది. ఏ క్షణంలోనైనా నేను అనే ఇంపార్టెన్స్ వస్తూ ఉంటుంది. దానివల్ల మనకి మనమే వినాశనం అవుతున్నాం అని మనం తెలుసుకోవాలి. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముగించేస్తున్నాను.